ఒకవేళ కాంగ్రెస్ గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గెలుస్తుంటే మరి కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఎందుకు రిజైన్ చేయడం లేదు? రాజీనామా చేసి ఆయన కాంగ్రెస్ టికెట్ పై గెలవచ్చు కదా, ఎందుకు అలా చేయడం లేదు అని నిలదీశారు బీఆర్ఎస్ నేత రాజయ్య. హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి కాంగ్రెస్ నేతల కడియం మాట్లాడడం కరెక్టేనా అని ప్రశ్నించారు తాటికొండ రాజయ్య. ఒకవేళ కనుక నీకు లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచులు గెలిచినాం, మున్సిపాలిటీలు గెలిచినాం, బై ఎలక్షన్లో జూబ్లీహిల్స్ తర్వాత అక్కడ కంటోన్మెంట్ గెలిచినాం అంటున్నావు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు? ఎట్లా గెలుతావు కదా నువ్వు, వెంటనే రాజీనామా చేయి నువ్వు. ఎందుకంటే అది హైదరాబాద్కి వస్తే అసెంబ్లీలోనేమో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనంటావు, గన్పూర్కి వస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేక్క కారు కూతలు కూస్తూ ఉంటావు. ఇదెక్కడి న్యాయం నీకు? ఇదెక్కడి ప్రజాస్వామ్యము? రెండు తలకాయల పాము ఉంటుందని విన్నాం, కానీ నీకు రెండు తలకాయల ధోరణి, నీలో రెండు రకాల మనుషులు, తర్వాత ఏమంటారు నిన్ను మొత్తం కూడా బహురూపాలు, ఎప్పటికి రూపాలు మార్చే దాని లెక్క చేస్తా ఉన్నావు. ఈరోజు పిలిచి నీకు అన్ని రకాల పదవులు ఇస్తే ఏదో అంటారు కదా, పాలు పోసి పెంచితే పామే కాటేసినట్టు ఈరోజు కేసీఆర్ ను కాటేసినట్టు మాట్లాడడం నీకు తగదు కడియం శ్రీహరి గారు. ఇక ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై రాజయ్య కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడాన్ని మనం చూస్తున్నాము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గెలుస్తుంటే కాంగ్రెస్ పార్టీ మరి కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఎందుకు రిజైన్ చేయడం లేదు అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇక రాజయ్య మాట్లాడిన మాటలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, అటు కడియం శ్రీహరికి సంబంధించిన కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు రాజయ్య. ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు, ఏ సందర్భంలో చేశారు ఈ వ్యాఖ్యలు? 3 రోజుల క్రితము కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో చెక్కులు పంపిణీ చేశారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ జాతిపిత కేసీఆర్ అంటూ మాట్లాడుతున్నారు. అసలు కేసీఆర్ జాతిపిత ఎందుకు అవుతారంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమాలతో ప్రభుత్వాన్ని నడిపారు, తెలంగాణ మొత్తాన్ని దోచుకున్న మీరు ఏ విధంగా జాతిపిత అవుతారు? ఒక మహాత్మా గాంధీ తప్ప జాతిపితలు ఎవరు లేరంటూ కూడా ఆయన అటు బీఆర్ఎస్ పై కేసీఆర్ పై కూడా హాట్ కామెంట్ చేశారు. ఇక దీనిపై బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులంతా మండిపడతా ఉన్నారు. ఈ రోజు ఉదయం తాటికొండ రాజయ్య కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ కడియం శ్రీహరిని ఏకపదంతో సంబోధిస్తూ కూడా ఆయన గతంలో చేసిన అరాచకాలు చేశారు. అసలు మీరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ ను జాతిపితని మీరే సంబోధించారు, స్వయంగా ఈ రోజున మళ్ళీ జాతిపిత ఎవరంటూ మాట్లాడుతున్నారంటూ కూడా ఆయన తీవ్ర స్థాయి లోపల ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఎమ్మెల్యే వరంగల్ మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యల మీద మండిపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. అయితే కడియం శ్రీహరిపై గతంలోనూ రాజీనామా చేయాలంటూ పట్టుబట్టినటువంటి రాజయ్య గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా గెలిచారు కాబట్టి ఇప్పుడు రాజీనామా చేసి మళ్ళీ గెలవాలంటూ కూడా ఆయన మాట్లాడుతూ మిమ్మల్ని పాలు పోసి పెంచిన పాము వల్లే మాట్లాడుతున్నారు, ఎన్ని రోజులు పదవులు అనుభవించారు, కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు వల్లే మీరు బాగుపడి ఈ రోజున మళ్ళీ అదే పార్టీని అదే నాయకుడిని తిడుతున్నారు, మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్తూనే బీఆర్ఎస్ నేతలపై మండిపడుతున్నారు, అసలు మీరు మనిషి అంటూ కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దీంతో మరోసారి కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యల పట్ల ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మండిపడుతున్న సిచ్యువేషన్స్ మరొకసారి ఆ పొలిటికల్ హీట్ అయితే పెరిగిన సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. రేఖ, ఎస్ వేణు, అసలు అంటే ఈ ఇష్యూని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఒక పక్క అసెంబ్లీలో నేను కాంగ్రెస్ బీఆర్ఎస్ వాదిని అని చెప్పుకుంటున్నారు కడియం శ్రీహరి, అలాగే గల్లీలకు వచ్చేసరికి కాంగ్రెస్ వాదిలా మాట్లాడుతున్నారు అంటూ కూడా తాటికొండ రాజయ్య విమర్శిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఆల్రెడీ అటు పార్టీ ఫిరాయించిర్రు అని చెప్పేసి వారికి సంబంధించిన అర్హత పిటిషన్లకు సంబంధించిన విచారణను కూడా ఎదుర్కొన్నారు కడియం శ్రీహరి. మరి దీనికి సంబంధించి ఆయన ఏ పార్టీలో ఉన్నారు, ఏ పార్టీకి వెళ్తున్నారు అనే విషయానికి సంబంధించిన ఎక్కడా కూడా క్లారిటీ అయితే కనిపించట్లేదు. ఎక్కడా కూడా కడియం శ్రీహరి స్పందించిన దాఖలాలు కూడా కనిపించట్లేదు. సో ఇన్ని వ్యతిరేకతలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ స్పందించడం లేదు, దీనికి గల అంతర్గత కారణం ఏదై ఉంటుందంటారు? కడియం శ్రీహరి దాదాపు 4 దశాబ్దాల పైగా రాజకీయాలు ఉన్నటువంటి ఆయన సీనియర్ నేత. సో దీంతో ఈ అనర్హత అంశం పైన చాలా లీగల్ గా ఆయన మూవ్ అవుతున్నాడు. ఎక్కడ కూడా తాను నేను పార్టీ మారానని చెప్పట్లేదు. అదే విధంగా
తను నియోజకవర్గం తిరిగినా, అదేవిధంగా మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జరిగినా కూడా కాంగ్రెస్ కు ఓటేయాలి, నేను కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నాను ఆయన చెప్పుకొచ్చినట్టు సిచ్యువేషన్. కానీ కాంగ్రెస్ లో జాయిన్ కాలేదంటూ ఆ టెక్నికల్ వర్డ్ వాడుతున్నారు. సో దీంతో అటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలకు తనపై ఈ అనర్హత అంశం లోపల ముందుకెళ్లేందుకు కూడా ఎక్కడ కూడా ఒక టెక్నికల్ గా ఆయన ఎక్కడ అవకాశం ఇవ్వట్లేదు. దీంతోనే కార్యం శ్రీహరి పైన కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలంతా కూడా మండిపడుతున్నారు. ఏ సందర్భం వచ్చినా కూడా ఏకతాటిగా కడియం శ్రీహరిపై విరుచుపడుతున్న పరిస్థితి. ఇప్పటికీ తను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్తున్నాడు. ఆయన 3 రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ పార్టీపై చేయలేదు. అధిష్టానంగా ఉన్నటువంటి కేసీఆర్ పైన మాత్రమే వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, హరీష్ రావులపై మాత్రమే వ్యాఖ్యలు చేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశం కూడా పల్లెత్తు మాట కూడా అనలేదు. అంటే తాను పార్టీలో ఉన్నాడు కాబట్టి పార్టీని ఏ రోజు కూడా ఆయన విమర్శలు చేయలేదు. కానీ ఆ అగ్రనాయకులపై మాత్రమే విమర్శలు చేస్తున్నాడు కాబట్టి తాను పార్టీ మారడానికి ఈ వ్యాఖ్యలు చేయడానికి సంబంధం లేదన్నటువంటి ఇండికేషన్ ప్రజలకు ఇస్తున్న పరిస్థితి. సో దీంతోనే మాజీ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా కూడా కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తున్నారు. కానీ ఈ అనర్హత అంశం లోపల కూడా ఎక్కడ ఛాన్స్ దొరకపోవడంతో అటు స్పీకర్ అంశం వద్ద తేల్చుకోలేకపోతే తిరిగి సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి ఆలోచనలు. మొత్తానికి కడియం శ్రీహరిపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ నేతలంతా కూడా గుర్రుగా ఉన్న సిచ్యువేషన్ కాబట్టి అనర్హత వేయించి ఎలక్షన్ లో తను ఓడించాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఉన్నారు. కాబట్టి ఇది వ్యక్తిగత రాజకీయ కక్ష పక్కన పెట్టి వ్యక్తిగత కక్షలు కడియం శ్రీహరి వర్సెస్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ ప్రధానటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీనికి సంబంధించి కడియం శ్రీహరి ఇన్ని రోజులు వాళ్ళందరినీ ఎదుర్కొంటూ వస్తున్నా కూడా ప్రస్తుతం జాతిపిత అనే వ్యాఖ్యలు చేయడంతో కొంత కేసీఆర్ పై ఆయన టార్గెట్ చేసి మాట్లాడము, రాబోయే ఎన్నికల లోపల తాను పూర్తిగా బీఆర్ఎస్ ను విమర్శిస్తూ బీఆర్ఎస్ కు వ్యతిరేకమని చెప్పేటువంటి ఇండికేషన్ ప్రజలకు ఇస్తున్నటువంటిది కూడా చర్చ జరుగుతుంది. సో మొత్తానికి ఏదేమైనా కూడా అధిష్టానం తప్పుల వల్లే బీఆర్ఎస్ ఈ విధంగా రాష్ట్రంలో ఇబ్బందుల పాలైనటువంటి చెప్పేటువంటి పరిస్థితి ప్రస్తుతం కడియం శ్రీహరి వ్యాఖ్యలను బట్టి చూస్తే తెలుస్తుంది. సో మొత్తానికి మరొక్కసారి కడియం శ్రీహరి వ్యాఖ్యలు చేయడం, దానికి కౌంటర్ రాజే ఇవ్వడంతో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రస్తుతం ఇద్దరి మధ్య కూడా మాటల యుద్ధం అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి. రేఖ రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా అటు కడియం శ్రీహరి పైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైన తాటికొండ రాజయ్య చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ హీట్ అయితే పెంచుతున్నాయి.